హాయ్ ఫ్రెండ్స్, ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్లు లిస్ట్ 2కి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ అనేది 2026లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతలో భాగంగా ఎవరెవరికి వస్తాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా ఇక్కడ మీ యొక్క పేరు అనేది L1 లిస్ట్లో ముద్రించడం జరిగిందా, L2 లిస్ట్లో ఎంటర్ చేయడం జరిగిందా, L3 లిస్ట్లో ఎంటర్ చేయడం జరిగిందా, అసలు L1, L2, L3 అనేటటువంటి విషయాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఏ వెబ్సైట్లో చూసుకోవాలి, ఎవరికి రెండవ లిస్ట్లో ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి యొక్క ఫోటో కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ టచ్ చేస్తే సరిపోతుంది, మీరు ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ బై అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యారో మార్క్ మీద టచ్ చేయండి. ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీ దగ్గర ప్రజెంట్ ఏ నెంబర్ ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన వన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మరొక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్కి సంబంధించినటువంటి ఐడి నెంబర్ ఉంది. డిస్ట్రిక్ట్ మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్. సర్వే ఎవరు చేశారో వారి యొక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్ నేమ్ దేవులపల్లి నాగేశ్వర్ అని చెప్పేసి నా పేరు కూడా ఉంది. ఇక్కడ లిస్ట్ 2లో నాదైతే ఉండడం జరిగింది. లిస్ట్ టైప్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. లిస్ట్ 2లో నా యొక్క పేరు అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ రిమార్క్స్ చూసుకున్నట్టయితే నాన్ పక్కా హౌజెస్ వితౌట్ హౌస్ సైట్స్, ఇక్కడ పక్కా ఇల్లు లేదు, అయినప్పటికీ కూడా వితౌట్ హౌస్ సైట్, ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు కాబట్టి దీన్ని L2 లిస్ట్లో కేటాయించడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ రిమార్క్స్ అనేది కూడా మనకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కూడా ఉండడం జరిగింది. ఈ విధంగా L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఈ రెండో విడతలో ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ మీరు లిస్ట్ 1లో ఉందా, లిస్ట్ 2లో ఉందా, లిస్ట్ 3లో ఉందా అని చెప్పేసి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీ యొక్క పేరు ఏ లిస్ట్లో ఉందో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అయితే ఇప్పుడు రెండో విడతలో ఇండ్లు ఎవరికి వస్తాయి అంటే ఇక్కడ లిస్ట్ టైప్ దగ్గర లిస్ట్ 1 ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వారు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కనుక మీకు ఉన్నట్టయితే మీరు దీన్ని అప్రూవల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఏ విధంగా అప్రూవల్ అవుతుంది అంటే మీ విలేజ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ గ్రామ కమిటీ, అదేవిధంగా మీ యొక్క పంచాయతీ సెక్రటరీ గారు ఇద్దరు సమన్వయంతో అర్హుల జాబితాని ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మీ యొక్క ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అండ్ మంత్రికి అయితే పంపించడం జరుగుతుంది. సో అక్కడి నుండి మీ యొక్క పేరు వెళ్ళే విధంగా మీ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారిని, అదేవిధంగా మీ యొక్క ఇందిరమ్మ గ్రామ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ని కూడా రిక్వెస్ట్ అయితే చేసుకోండి. మీకు ఈ ఇల్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.